ఎలా ఉంటే దీవించబడతాం. ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే, ఒక మాట మీకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను. నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వించబడాలంటే ఇక్కడ కొన్ని క్రమాలు పెట్టారు. ఇశ్రాయేలీయుల కుమార్తెలలో ఎవరియూ వేశ్యగా ఉండకూడదు అన్నాడు. వేశ్య అంటే వ్యభిచారం చేసే స్త్రీ. వ్యభిచారం అంటే డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటున్న స్త్రీ. ఇది ఒక క్రమం పెట్టాడు. ఇశ్రాయేలీయులు పరిశుద్ధులుగా ఉండాలి. ఇశ్రాయేలీయుల కుమార్తెలు పవిత్రులుగా ఉండాలి. డబ్బుల కోసం శరీరాన్ని అమ్ముకోకూడదు. ఇది ఒక కట్టడ, ఇది ఒక నియమము, ఇది ఒక నిబంధన. ఈ కట్టడను చాలా మంది మీరుతూ ఉన్నారు. రెండు ఏమంటున్నాడు దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీయులు ఎలా ఉండాలో చెప్పుకొచ్చి ప్రతి స్త్రీ కొరకు మాట్లాడాడు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు. పడుగు సొమ్మునే గాని, కుక్క విలువనే గాని, మృక్కుబడి గాని దేవుడిని యెహోవా ఇంటికి తేకూడదు. యాలేనగా ఆ రెండు నీ దేవుడైన యెహోవాకు హేయములు. నీ దేవుడైన యెహోవాకు ఇష్టం కాదు. ఆ పనులు చేయకూడదు అంటున్నాడు. దేవుడు ఏ పని అయితే చేయకూడదని చెప్పాడో ఆ పనిని సాతాను గారు చేపిస్తున్నాడు. దేవుని మాట పక్కన పెట్టి సాతాను మాట విని సాతాను చెప్పినట్లుగా చేసి ఈ మనుషులందరూ రోగస్తులయ్యారు. ఈ మనుషులందరూ అభివృపాలయ్యారు. ఈ మనుషులందరూ కూడా కరువులో చీకటి శక్తుల చేత పీడించబడుతూ, దైవ శక్తులతో బాధించబడుతూ కష్టాలకు నష్టాలకు గురయ్యారు. అందుకే జీవకేంద్రం చెప్పే మాట ఏమిటంటే, నీవు దీవించబడినట్లు, నీవు ఆశీర్వించబడాలంటే, నీవు మేలు పొందుకోవాలంటే, నీవు క్షేమంగా ఉండాలంటే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయటం మానేయాలి. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆదాము పండు తినొద్దు అన్నాడు. ఆ మాట ప్రకారం చేసినంత కాలం ఆదాము వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. రోగాలు లేవు, కరువు లేవు, భార్యాభర్తలకి సమస్యలు లేవు, కొట్టుకోలే తిట్టుకోలేదు, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వారిద్దరు చక్కగా సుఖంగా ఉన్నారు. ఎప్పటి వరకు తినొద్దన్న పండు తినకుండా ఉన్నంతగా మనము కూడా అలా సంతోషంగా, ఆనందంగా, సుఖంగా, క్షేమంగా, ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా ఉండాలంటే దేవుడు చేయొద్దన్న పని చేయకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేయొద్దన్న పని చేయకుండా ఉన్నప్పుడు దేవునికి ఆరోగ్యం ఇస్తాడు, దేవునికి ఆహారం ఇస్తాడు, దేవునికి క్షేమం ఇస్తాడు, దేవునికి నెమ్మదిస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు ఆదరిస్తాడు, బలపరుస్తాడు, బ్రతికిస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మనుషులు చెప్పినట్టు చేయకుండా, సాతాను చెప్పినట్టు చేయకుండా, దేవుడు చెప్పినట్టు చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటలు అనేకము
ఇశ్రాయేలుతో చెప్పాడు, అమ్మోనీయులతో కానీ మోయాబీయులతో కానీ 1000 మంది గొవ్వద్దు, శ్రేయం చేయొద్దు అని చెప్పాడు. అలా శ్రేయం చేయకుండా 1000 మంది కోపడుకున్నంత కాలం అందరూ బాగానే ఉన్నారు. యోధా బెత్లెహేములో కరువు వచ్చిందని నయోమి ఆస్తిని తీసుకుని, భర్తను తీసుకుని, పిల్లలు తీసుకుని మోయాబీయులతో శ్రేయం చేయడానికి వెళ్ళింది. మోయాబు దేశంలో వ్యాపారం చేసో, పొలం పండించో, ఇంకా డబ్బు సంపాదించుకోవాలని వెళ్ళింది. యోధా బెత్లెహేములో కరువు వచ్చిందని వెళ్ళిన ద్వారా ఏమైంది తెలుసా? చాలా నష్టపోయింది. దేవుడు వెళ్ళొద్దన్నాడు, వాళ్ళతో స్నేహం చేయొద్దన్నాడు, వాళ్ళతో సహవాసం చేయొద్దన్నాడు, వాళ్ళ పిల్లలను బియ్యానికి అద్దుకోవద్దన్నాడు. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళిన మోయాబు దేశానికి వెళ్ళిన నయోమి భర్తకు జబ్బు వచ్చింది, భర్తను కోల్పోయింది. దేవునికి స్తోత్రం. ఎంత నష్టమో చూసారా, ఎంత శ్రమ చూసారా? దేవుడు చేస్తున్న పని ఎవరు చేసినా అలాంటి నష్టం ఎవరికైనా తప్పు.